కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు అవకాశం వస్తుందన్నారు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా తమకు అవకాశం ఇచ్చినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. మండలిలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు నేతలు. పార్టీ ఒక గొప్ప పార్టీ. కష్టపడ్డ ప్రతివాడికి ఒకరోజు ముందు వెనకాల న్యాయం జరుగుతుందని చెప్పడానికి మా ఇరువురి యొక్క నామినేషన్. వెంకటి కొద్దిగా తొందరగానే అవకాశం వచ్చింది, నాకు చాలా లేటుగా వచ్చింది. 2 మార్లు అసెంబ్లీ పోటీ చేసే అవకాశం ఇచ్చినా గెలవలేకపోయాం. ఇవాళ సదవకాశాన్ని కాంగ్రెస్ పెద్దలు నాకు కౌన్సిల్ ద్వారా ఇచ్చినారు. ప్రజా సమస్యల్ని ప్రతిబింబించడానికి, ప్రజా గొంతుని, ప్రజా సమస్యలు వినిపించడానికి ఈ కౌన్సిల్లో వచ్చే సభ్యత్వాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకొని ప్రజలకు చేరువే ప్రయత్నం చేస్తాం. ఇలా ప్రభుత్వంలో ఉన్నాం. ముఖ్యమంత్రిగా యువకుడైన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా భట్టి గారు ఉన్నారు. మాకు సూచనలు సలహాలు ఇవ్వడానికి సీనియర్ నాయకులు ఉన్నటువంటి దీపాదాస్ మున్షి గారు ఏఎస్ ఇన్ఛార్జిగా ఉన్నారు. వారిపైన ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, వారితో పాటు మాకు కేసీ వేణుగోపాల్ గారు, వీరందరూ కూడా ఉన్నారు. అనుభవజ్ఞులైనటువంటి ఏఎస్సీ కార్యదర్శులు ఉన్నారు. వీరందరి సహకారంతో మేము ప్రజలకు ఇచ్చినట్టు 6 గ్యారెంటీతో పాటు ప్రజలు కోరుకునే విధంగా ప్రభుత్వం ముందుకు సాగాలి. ఆ ప్రయత్నంలో కౌన్సిల్ సభ్యుడిగా నా వంతు కృషి తప్పకుండా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప పార్టీ. కష్టపడ్డ ప్రతిభానికి ఒకరోజు ముందు వెనకాల న్యాయం చేస్తుంది అనేటువంటి చెప్పడానికి సరైన ఉదాహరణ. ఇన్నేళ్ల తర్వాత నాకు ఈ సదావకాశం ఇచ్చినారు. పార్టీకి రుణపడి ఉంటాను. పార్టీ నాకు ఈ అవకాశం పెద్దలందరూ రుణపడి ఉంటాను. పార్టీ ఇచ్చిన ఈ బాధ్యతని సక్రమం నిర్వహించి పెద్దల వద్ద మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను. ఏదైతే పార్టీ కోసం నా పోరాటాన్ని చూసి రాష్ట్ర నాయకత్వము, కేంద్ర నాయకత్వం అందరూ కూడా పోరాడిన వ్యక్తులకు అవకాశం ఇవ్వాలి, యువతని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు నాకు అవకాశం కల్పించడం జరిగింది. ఏదైతే ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీ యువతని ప్రోత్సహించదు అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడతారు. కాబట్టి కష్టపడితే ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ఎటువంటి పవర్ లేకపోయినా, ఎటువంటి పైరవి లేకపోయినా కూర్చున్న జాగలో నీకు పదవి వస్తుందని గతంలో హుజరాబాద్ టికెట్ నాకు కేటాయించినప్పుడు పార్టీ దాన్ని ఎగ్జాంపుల్ లెక్క చూపించింది. ఈరోజు యావత్ భారతదేశంలో అతి చిన్న వయసులో ఏదైతే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అవకాశం లెక్కించి కాంగ్రెస్ పార్టీ యువతకు అండగా నిలబడుతుంది, యువతని ప్రోత్సహిస్తుంది, కష్టకాలంలో కష్టపడ్డ కార్యకర్తకి గుర్తింపిస్తుందానికి ఈరోజు బల్మూరి వెంకట్కి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి ప్రతిపాదించడానికి దీని నిదర్శనం. నాకు కేవలం టీఎస్పీఎస్సీ కాదు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి వెళ్ళి మొదలు పెట్టే 10th క్లాస్ పేపర్ లీకేజ్ కానివ్వండి, ఏదైతే బాసరా ట్రిపుల్ యూనివర్సిటీ కానివ్వండి, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, జేఎన్టీ యూనివర్సిటీ, గ్రూప్ 1, గ్రూప్ 2 పేపర్ లీకేజ్, అన్ని సమస్యలపైన విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన గత 8 సంవత్సరాలకి నేను చేసే పోరాటానికి ఏదైతే ఆ రోజు అధికార పక్షంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ 74 కేసులు నా పైన పెట్టి 4 సార్లు జైల్లో పెట్టి అప్పుడు కూడా వింటలేడని చెప్పి 8 ఎముకలు ఇరగొట్టారు. అయినా కూడా లేదు, తప్పనిసరిగా ప్రజల పక్షాన పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానికి, ఏదైతే యువతని కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించడానికి ఒక క్రియాశీలక పాత్ర పోషించిన కాబట్టి వాళ్ళ పక్షాన ఒక వ్యక్తి ఉండాలి, వాళ్ళ పక్షాన సమస్యలు చెప్పే ఒక వ్యక్తి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు నాకు అవకాశం కల్పించారు. నాకు కల్పించిన అవకాశం ఏ రకంగా నా పని చేస్తానో రేపటికెళ్ళి నా పనితీరులో అతి చిన్న వయసు ఉన్నా కూడా, అనుభవం లేకపోయినా కూడా అనుభవం ఉన్న వ్యక్తి జీవన్ రెడ్డి గారు మా జిల్లాకి వెళ్ళి ప్రాతినిధ్యం, అదే చట్టసభలు వారు ఎమ్మెల్సీ లెక్కున్నారు. వారి యొక్క అనుభవం, వారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క దిశానిర్దేశం వారు ఏ రకంగా సూచిస్తారో వారి దగ్గర నేర్చుకొని తప్పనిసరిగా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తారు. ముఖ్యంగా ఏదైతే మా ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారికి, చైర్పర్సన్ సోనియా గాంధీ గారికి, అదేవిధంగా మా నాయకుడు, మా లీడర్ రాహుల్ గాంధీ గారికి, ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారికి, దాంతోపాటు మా ఎన్ఎస్సీ ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ కన్యాకుమారి గారికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర మా గురువు, మా నాయకుడు, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారికి, మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి మన్నించాలి. ప్రతి ఒక్క నాయకునికి అందరికి కూడా నాకు అవకాశం ఇచ్చి ఏదైతే నా కష్టాన్ని గుర్తించి, ఇది కేవలం బల్మూరి వెంకట్ని ఈరోజు ఎమ్మెల్సీకి లెక్క చేయలే, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి ఈరోజు ఎమ్మెల్సీ